ఐదేళ్ల కాలంలో ఎంపీగా నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్కు ఎంతో చేశానన్నారు ధర్మపురి అరవింద్. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు సాధించారని చెప్పారు. నిజామాబాద్ ప్రజల 4 దశాబ్దాల కలను ప్రధాని మోదీ నెరవేర్చారని తెలిపారు. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు అరవింద్. ప్రజలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, రెండోసారి ఎంపీగా గెలవడం ఖాయమంటున్న అరవింద్తో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ నియోజకవర్గంలో తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రచారం సందర్భంగా గత 5 ఏళ్లలో మోడీ ప్రభుత్వం నిజామాబాద్ పార్లమెంట్కి ఇచ్చినటువంటి వరాలను వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే 5 ఏళ్లలో ఏం చేయబోతున్నారు వివరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అరవింద్ గారు మాట్లాడారు. సార్ చెప్పండి, గత 5 ఏళ్లలో గత ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి ప్రధాన హామీ పసుపు బోర్డు హామీ అనేది ఇవాళ నెరవేరింది. సో ఈ 5 ఏళ్లలో మీ పార్లమెంట్లో మీ పనితీరు మీద మీరు ఏ మేరకు సాటిస్ఫాక్షన్? చూడండి, మాకు ఒక బ్యాడ్ లక్ ఏంటంటే 2 ఇయర్స్ కోవిడ్లో 2 సంవత్సరాల సమయం వేస్ట్ అవ్వడం. అయినా కూడా మాకు ఇక్కడ రైతుల 4-5 దశాబ్దాల కొట్లాట అవుతుండేనో పసుపు బోర్డు కోసం అది తీసుకురావడం పెద్ద సాటిస్ఫాక్షను. ప్లస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పైన, లాజిస్టిక్స్ పైన కొంచెం పనిచేయడం వల్ల, స్పైసెస్ బోర్డు ద్వారా చేసుకోవడం వల్ల ఇవాళ దాని రిజల్ట్స్ ఏదైతే మనకు రేట్ల రూపకంగా కనబడతా ఉందో, పసుపు రేట్ల రూపకంగా, అది కూడా ఒక సాటిస్ఫాక్షన్. ఇది మేజర్ సాటిస్ఫాక్షన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశవ్యాప్తంగా ఏ రకంగా పెరుగుతూ ఉందో, మనం కూడా మన ప్రాంతంలో మనకున్న సత్సంబంధాలు మంత్రులతో అందరితో కలుపుకొని ఇక్కడ మనం 7 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, నిజామాబాద్ పార్లమెంట్లో ఇప్పటివరకు ఒకటే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉండే, 1990s కట్టించింది. ఇంకా మన మార్కెట్ యార్డ్ దగ్గర ఒకటే ఉండే. ఇవాళ 7 రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ మనం చేసుకోగలుగుతున్నాము. ఈ 5 సంవత్సరాలలో 2 కేంద్రీయ విద్యాలయాలు చేసుకున్నాము. ఒకటి ఇనాగరేషన్ అయిపోయింది. రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కూడా ఒకటి అయిపోయింది, ఇంకోటి కూడా ఈ మంత్ ఎండ్ కల్లా రెడీగా ఉంది ఇనాగరేషన్కి. అన్ని రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కూడా నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోతాయి. నేషనల్ హైవేలు, రైల్వే లైన్స్ కొత్తవి రావటము, ఇవన్నీ కూడా వేల కోట్ల సంఖ్యలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా 6,300 కోట్ల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లోన్లు, ఉజ్వల కనెక్షన్లు 70,000. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక విశ్వకర్మ యోజనలో అప్లికేషన్లు నిజామాబాద్ పార్లమెంట్ నుంచి ఉన్నాయి తెలంగాణలో. ముద్రా లోన్లు 2,600 కోట్లు. అదే రకంగా మనకి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్స్ లోన్స్, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే 6,80,000 ఆయుష్మాన్ భారత్ మెంబర్షిప్, 15,80,000 మందికి ఫ్రీ రేషన్ మన పార్లమెంట్లో ఇవ్వటము, మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు కూడా పొడిగించడం జరిగింది. ఇవన్నీ కూడా ఇండివిజువల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజు, ఇన్స్టిట్యూషనల్ వైజు, పసుపు బోర్డు లాంటి ఇన్స్టిట్యూషన్ తెచ్చుకోవటము, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, బ్రిడ్జెస్, ఇవన్నీ రైల్వేస్, ఇవన్నీ కూడా స్కూల్స్. జగిత్యాల్లో నవోదయ షార్ట్ లిస్ట్ అయిపోయింది. ఈ ఎలక్షన్ కాగానే ఎనీ టైము ఫస్ట్ లిస్టు నవోదయ బయటకు వచ్చినప్పుడు జగిత్యాలలో నవోదయ వస్తుంది. రానున్న కాలంలో మనకి నిజామాబాద్ జిల్లాలో 2 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. ఇప్పుడు ఓ నవోదయ ఇక్కడ తెచ్చుకుంటాము, జగిత్యాల జిల్లాకు ఒక కేంద్రీయ విద్యాలయం తెచ్చుకుంటాము. అది నేను హామీ అనుకోండి, నేను చేసి పెడతాను, అది పెద్ద ఇబ్బంది కాదు సార్. అంటే మీరు చెప్తున్న ఈ అంశాలన్నీ రిజల్ట్స్ వచ్చినాయనేటువంటి విషయం మీకు ఆ ఇన్పుట్ వస్తుంది. మీరు మీ సర్వేలు చూపిస్తలేరా? ఎవడన్నా ఛానల్ డిసెంబర్లో 3 సీట్లు అన్న ఇండియా టుడే కూడా నిజామాబాద్ చూపించింది, 5 సీట్లు అన్న టైమ్స్ నౌ కూడా నిజామాబాద్ చూపించింది, ఇవాళ 10 సీట్లు అంటున్న జన్లోక్ పోల్ కూడా నిజామాబాద్ చూపిస్తున్నది, సి ఓటరు చూపిస్తున్న దాంట్లో నిజామాబాద్ చూపిస్తున్నది. ఇంకేం చేయమంటారు? ఎన్నికల వేళ నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకు ఎంపీ అభ్యర్థి అరవింద్ ఏం చెప్తారు? జనవరి 22న మన దేశంలో రామరాజ్య స్థాపన జరిగింది. రామరాజ్యాన్ని ఇంకా పెంచుకుందాం, ఇంకా బలపరుచుకుందాము. కలియుగ రాముడుని బలపరుద్దాము. మోడీ గారి నాయకత్వాన్ని ఇంకా బలపరుద్దాం. ఇది మొత్తం మీద నిజామాబాద్ పార్లమెంట్లో గత 5 ఏళ్ల కాలంలో గణనీయమైనటువంటి అభివృద్ధి జరిగిందని, చాలా అంశాల్లో ప్రగతి సాధించినటువంటి విషయాన్ని ఎంపీ అరవింద్ చెప్తున్నారు. మరోపక్క రానున్న ఈసారి కూడా బీజేపీ గెలవబోతుందని, మరో 5 ఏళ్లలో మరింత ప్రణాళికలతో ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని అరవింద్ చెప్తున్నారు.